మీరు కూడా బాడీ వాష్‌ని గాని, సోప్‌ని గాని బాగా ఒంటికేసి రుద్దేసి మనం కార్ వాష్ చేస్తాం కదా! అట్లా బాగా ఫోమ్ వచ్చేంత వరకు రుద్దేసి, మోర్ ఫోమ్, మోర్ క్లీను చక్కగా స్నానం చేసొచ్చాము, మంచిగా డస్ట్ అంతా పోయింది అనుకుంటున్నారా? వెయిట్. ఎక్కువ సోప్ అంటే చక్కగా బాడీ క్లీన్ అయిపోయింది అని కాదండి. మనం స్నానం ఎందుకు చేస్తాము? స్కిన్ మీదున్న డస్ట్ గాని, డర్ట్ పార్టికల్స్ అన్నిటిని క్లీన్ చేయటానికి చేస్తాము. అండ్ ఫ్రెష్‌గా ఉండటానికి. నార్మల్ క్వాంటిటీలో యూజ్ చేస్తే నో ప్రాబ్లమ్ అండి. బట్ కొంతమంది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళకి ఏమవుతదంటే స్కిన్ మీద నేచురల్‌గా ప్రెజెంట్ అయ్యున్న మైక్రో ఆర్గానిజమ్స్, తర్వాత నేచురల్ ఆయిల్స్ ఇవి కూడా పోతాయి. రిజల్ట్ మన స్కిన్ డ్రై అయిపోతది. ఆయిల్ లేకుండా బిర్యానీ వండితే ఎలా ఉంటదో అట్లా అయిపోతది మన స్కిన్ సింపుల్‌గా చెప్పాలంటే. మన ఇంటిని గార్డ్స్ ఎలాగైతే సెక్యూర్‌గా ఉంచుతారో అలాగే మన స్కిన్‌కి ఒక నేచురల్ బారియర్ అనేది ఉంటుంది. ఈ సోప్స్ గాని, లేదంటే బాడీ వాషెస్ ఇలాంటి కెమికల్స్‌లో ఎక్కువ పీహెచ్ ఉండటం వలన, దీన్ని మనం బాడీకేసి ఎక్కువ రుద్దటం వలన, ఆ నేచురల్ బారియర్ ఆయిల్స్ గాని, మైక్రో ఆర్గానిజమ్స్ గాని వీటన్నిటిని మనం గెట్ ఔట్ అని బయటికి పంపించేసినట్టు అవుతది. అంటే గుడ్ బాక్టీరియాని మనం బయటికి పంపించేసి, బ్యాడ్ బాక్టీరియాని మనం ఇన్వైట్ చేస్తున్నట్టు. ఇలా స్కిన్ డ్రై అయిపోవటం వలన మన గ్లాండ్స్ అనేవి ఎక్కువ ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. దాని వలన పింపుల్స్, యాక్నే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? చిన్న అమౌంట్స్‌లో సోప్ గాని, బాడీ వాషెస్ గాని యూజ్ చేయటం. నేచురల్ మాయిశ్చరైజర్స్ లేదంటే మీ దగ్గరున్న ఏదన్నా మాయిశ్చరైజర్ యూజ్ చేసి స్కిన్‌ని డ్రై అవ్వకుండా చూసుకోవటం. రిమెంబర్ సోప్ అన్నది సాల్ట్ లాంటిదండి. సాల్ట్ మనం తక్కువ వాడితే డిష్ అన్నది ఎక్కువ వాడితే దాన్ని తినలేము. సో, సోప్ కూడా తక్కువ క్వాంటిటీలో వాడితే మన బాడీకి మంచిది. నెక్స్ట్ టైమ్ మీరు సోప్ ఎక్కువ వాడే ముందు ఒక్కసారి థింక్ చేయండి. మీరు నిజంగా మీ బాడీని వాష్ చేసుకుంటున్నారా? లేదంటే బాడీకి ప్రెజెంట్ అయ్యున్న నేచురల్ బారియర్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నారా అని. Thank you for watching.